ఇట్లా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రోజు నీట్ ఎగ్జామ్ రోజు చేయాల్సిన పని అసలు 3 hours ఎన్ని రోజులు కష్టమంతా 3 hours పోతుంది కదా. ఏమైతుంది టెన్షన్ పడుతుంది. అరే సబ్జెక్ట్ వైజ్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నామో మెంటల్లీ అంత స్ట్రాంగ్ ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇంకా ఎగ్జామ్స్ టైంలో అంటున్నాను. ఆ రోజు నేను ఎలా చేసాను అంటే ఇంకోటి కూడా చేసింది. పబ్లిక్ అనుకుంటారు కదా ఫిజిక్స్ స్టార్ట్ చేయకండి, ఫిజిక్స్ లాస్ట్లో చేయండి, బయాలజీ ఫస్ట్ చేయండి. ఇది చాలా ఇంటెలిజెంట్గా చేసాను నేను అనిపించింది. నాకు ఏంటంటే నా లక్ ఏంటంటే ముందు రోజు నాకు యూట్యూబ్లో షార్ట్ చూసాను. చూసినప్పుడు వీడియో కూడా ఎవరైనా ఇస్తావు నాకు వెళ్ళిపోయింది. షార్ట్ చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పేపర్ని నార్మల్లీ 1 time వేస్తాం. జనరల్ బయాలజీ ఫస్ట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వేస్తాం. అయితే మ్యాథ్స్ 2 times వేస్తారు. మన కాలేజ్లో ఎట్లా చెప్తారంటే 2 times వేయండి పేపర్ ఏవైతే ఫస్ట్ రాళ్ళకి టైం వేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోయి రౌండ్ అప్ చేస్తున్నారు. నేను ఆ షార్ట్లో వేసినప్పుడు 4 times వెళ్ళన్నారు. ఓకే, నాకు ఎందుకు నా టైప్ ఆఫ్ మైండ్కి వర్కౌట్ అయితే అనిపించింది. చేస్తాను అయితే వాళ్ళు ఇంప్రూవ్ చేసి ఉంటారు కదా, వాళ్ళ ఎనలైజ్ని బట్టి నాకు ఈ సబ్జెక్ట్ చేస్తే ఫస్ట్ బాగుంటుంది అని పర్సనల్గా వాళ్ళు ఫీల్ అయింది వాళ్ళు చేయాలి. అంతేగాని యూట్యూబ్లో ఫస్ట్ చెప్పారు ఫస్ట్ బయాలజీ చేయాలంట, ఫస్ట్ ఫిజిక్స్ చేయాలంట, అలా కాదు. ఇన్ని రోజులు ఎగ్జామ్ ఇచ్చావు, గ్రాండ్ టెస్ట్ ఇచ్చావు, నీకు ఫస్ట్ చేయగానే ఏది మంచిగా అనిపిస్తుంది అది చేసాయి. దాంట్లో నువ్వు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసావు అనుకో అయిపోతుంది కదా. నీ టైప్ ఆఫ్ మైండ్కి నువ్వు ఎలా చేస్తే నీకు వర్కౌట్ అవుతుంది అట్లనే చేయి, నువ్వు అట్లనే చేసుకో. నీకు ఎండ్ ఆఫ్ ద డే నీకు సీట్ రావాలి అంతే, ఏమైనా ఏ దానికోసం. అయితే ఏమైంది, ఆ షార్ట్ చూస్తే 4 times అన్నారు. నీకు ఎందుకు వర్కౌట్ అవుతుందేమో అనిపించింది. దీనికి రీజన్ ఉంటుంది. 3 times 4 times చేయడానికి రీజన్ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్లో పోయి ఫస్ట్ పేపర్ చేసేటప్పుడు ఎలా 4 times అదే ఎలా చేస్తా చెప్తా. ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్ హాల్కి పోగానే మనకి మైండ్ అనేది ఒక టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, మైండ్ పని చేయదు నార్మల్గా. నీకు తెలిసిన ఆన్సర్స్ కూడా తప్పు పెట్టే ఛాన్స్ చాలా ఎక్కువ. కాబట్టి ఫస్ట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 చేసేసిన ఒకటేసారి అన్నీ వచ్చిన ట్రిక్ పెట్టుకోసుకుంటే అంతే. ఎలా ఉండాలి ఫస్ట్ది అంటే 40 minutes పెట్టుకో. నాకు ఎగ్జాక్ట్ టైం సరే నేను ఇట్లా బయాలజీ చేసిన ఫస్ట్ బయాలజీ చేసిన, చాలా లెంత్ ఇచ్చింది పేపర్. ఫస్ట్ రౌండ్ ఎలా చేయాలి అంటే జస్ట్ పేపర్ తిప్పడం. ఇప్పుడు ఈ బుక్ ఉందా, నేను ఇలా తిప్పుతాను అంతే. నువ్వు తిప్పుతున్నప్పుడు కళ్ళకి ఇట్లా ఒకటి వస్తాయి చూడంగానే సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటాయి. అంటే నీ మైండ్ నువ్వు పేపర్ తిప్పుతుంటే కూడా అంత షార్ప్గా దాన్ని చూసేసింది అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ అని, కరెక్ట్ ఆన్సర్ అని కదా అర్థం. ఎక్కేసేసేది. ఫస్ట్ రౌండ్ ఇలానే ఉంటుంది, పట్టాపట్ తిప్పాలి పేపర్లో అంతే. బయాలజీ అయిపోయింది, బబ్లింగ్ వేసేసినాం. ఫిజిక్స్ చేసినాం, మళ్ళీ ఫిజిక్స్ అంతా చేసినాం. కెమిస్ట్రీ అంతా చేసినాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. కొన్ని అయ్యాయి నాకు బిట్స్, కొన్ని అయినాయి. ఇదే మళ్ళీ సెకండ్ రౌండ్ మ్యాక్సిమం నెగిటివ్ పోకుండానే పెట్టేసానంటే అప్పుడే కదా ఇంకా మనము జస్ట్ పేపర్ తిప్పుతున్నప్పుడు అంత షార్ట్ డ్యూరేషన్లో ఆన్సర్ పెడుతున్నాం కరెక్ట్గా అంటే అది పర్ఫెక్ట్ ఆన్సరే. నిద్రలకి వెళ్ళి చెప్పేటట్టు టైప్ ఆఫ్ ఆన్సర్స్ అవి సింగిల్ లైన్ ఆన్సర్స్. నువ్వు స్టేట్మెంట్వి చదువుతున్నా డైరెక్ట్ లైన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ అంటారు అలాంటివి. నువ్వు 10 seconds కన్నా ఎక్కువ చదివి దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, అది ఫస్ట్ రౌండ్లో వదిలే, చెయ్యకు అలాంటివి. ఆలోచిస్తున్నా నీ మైండ్లో పెట్టి నువ్వు కొంచెం ఆలోచిస్తున్నా అంటే అది వదిలే, ఫస్ట్ రౌండ్లో చెయ్యకు. ఫస్ట్ రౌండ్లో జస్ట్ ఇట్లా డైరెక్ట్ చూసి ఇట్లా స్పార్క్ ఇట్లా షార్ట్ డ్యూరేషన్లో చెప్పేసి టైప్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ రౌండ్ అలా ఉండాలి. సెకండ్ రౌండ్లో కొంచెం లెవెల్ని ఎక్కువ పెంచు, అంటే కొంచెం ఆలోచించు. నీ మైండ్ కూడా కామ్ అవుతుంది ఆ టైంకి. కొంచెం ఆలోచించి చేస్తావు ఇట్లా ఆటోమేటిక్గా. సెకండ్ రౌండ్ అది. థర్డ్ రౌండ్ కూడా ఇంకా అప్పుడు కొంచెం ఇన్డెప్త్గా పోతే దాని గురించి టైం ఇచ్చి ఆలోచించి పెడతాము. ఫోర్త్ రౌండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఫోర్త్ రౌండ్ లాస్టెస్ట్ రౌండ్ అన్నమాట. అసలు చాలా టఫెస్ట్, చాలా రానివి ఉన్నాయి పెడతాము. కానీ ఫస్ట్ మనకి థర్డ్ రౌండ్లో చూస్తాం కదా, అరే ఇది వస్తలేదు అన్నప్పుడు దాన్ని ఫోర్త్ రౌండ్కి వదిలేద్దాం అనుకుంటాం. సీరియస్లీ నమ్మండి, నేనైతే ఎక్స్పీరియన్స్ అయినా థర్డ్ రౌండ్లో రాదు అనుకున్నాను. ఫోర్త్ రౌండ్ బొంగను థర్డ్ రౌండ్ కన్నా ఈజీగా పెట్టేసిన ఆన్సర్ తెలుసా ఫోర్త్ రౌండ్. అది
ఓకే. అంటే నాకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అదే కెమిస్ట్రీ సార్ చెప్పిండు, ఒక టాపిక్ చదువుతున్నా, దాని మీద ఆబ్జెక్టివ్ చేస్తున్నాను, ఆబ్జెక్టివ్ ఎంత ట్రై చేసినా ఆన్సర్ కరెక్ట్ అంటే ఆన్సర్ కరెక్ట్ చేయలేకపోతున్నాం అంటే కొంచెం టైం అయిపోయింది మనకి, ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ తీసి చెయ్యు అన్నాడు. మళ్ళీ తీసేసి అదే ముందు ఎందుకు రాదో అర్థం కాదు, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఈజీగా చూడంగానే వచ్చేస్తుంది అది. అంటే మనం మైండ్కి టైం ఇస్తున్నాం అనలైజ్ చేసుకొని. సేమ్ ఎగ్జామ్ ఎందులో అంటే నార్మల్ వేస్తే బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వస్తుంది, ఫస్ట్ అవర్ నుండి ఇట్లా ఒక గ్రాప్ తీసుకుంటే ఇట్లా తగ్గిపోతుంది మన మైండ్ యాక్టివ్నెస్ అనేది. కానీ ఇలా రౌండ్స్ చేసినాం అనుకోవే, ప్రతి రౌండ్లో అలర్ట్గా ఉంటాం మన మైండ్లో. ఫస్ట్ రౌండ్కి అంత టైం ఇవ్వచ్చు, స్పాంటేనియస్ ఇమీడియట్ ఆన్సర్స్ అది కట్ చేసినాం. ఇంకా ఎగ్జామ్ రోజు కూడా సింపుల్, నాకు స్ట్రెస్ఫుల్గా పోవాలి అని ఏం లేకుండే అనమాట. ఇట్లా భయం పడుతూ నేను అనుకున్న మైండ్ ఎంతైతే అంత కామ్ పెట్టుకోవాలి, కూల్ పెట్టుకోవాలనేసి ఇంట్లో నుంచి నా కోసం ఈ కూర ఏమన్నా నాకు ఇష్టమనే తినాలి, ఇట్లా మైండ్ చిల్గా పోవాలి అని ఉండే. మా అమ్మ డాడీ సపోర్ట్ మంచిగా నాకు నచ్చింది చేసిండ్రు, తిన్నా, మంచిగా స్లీప్ ఉండే. ఇంకా అంతే ఎగ్జామ్ సెంటర్కి కూడా వెళ్ళినాక భయం అంటే ఒకటే ఉండే, ఇట్లా ఎగ్జామ్ లోపలికి పోతున్నప్పుడు ఉట్టి భావనలాగా పోతున్నా, ఎగ్జామ్ నుండి వచ్చేటప్పుడు ఒక మెడికల్ స్టూడెంట్ రావాలి ఎగ్జామ్ సెంటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అని మన కోసం మన పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్తో పోయినమాట. ఒకటే అనుకున్నా మైండ్లో, నువ్వు ఇన్ని ఇయర్స్ విత్ ఎల్టీ అంటే 3 years, ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ గురించి నాకు తెలిసిన మనం చెప్తారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మాట్లాడతారు, ఏమంటారంటే అంటే నాకు ఫస్ట్లో 650 అట్లా వచ్చేవి మార్క్స్, ఇప్పుడు అసలు గ్రాండ్ టెస్ట్ పెడితే 500 దాటట్లేదు, 490 వస్తున్నాయి అంటే వాళ్ళు డిమోటివేట్ అయిపోతున్నారు అనమాట. ఇంకా నాకు రావట్లేదు మార్క్స్, ఇక్కడ రావట్లేదు అక్కడికి వస్తాయి అన్నట్టే డిమోటివేట్. ఇది పాపం తన ఒక్క మిస్టేకే కాదు, ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసేది. నువ్వు అది అర్థం చేసుకో. ఎవ్రీ ఇయర్ నువ్వు 650 వచ్చినామే 500 వస్తున్నాయి అంటే ఈ 500 వచ్చిన వాళ్ళకి 300 కూడా వస్తుంది. అంటే రేస్లో అందరూ పడుతున్నారు, ఒక్కనే పడిపోతుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసేది, ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసేది. సడన్గా వీకెండ్స్ పెట్టి ఇన్ని వీకెండ్స్ పెట్టి సడన్గా గ్రాండ్ టెస్ట్ పెట్టేసరికి అరే మనకే తెలిసిన గ్రాండ్ టెస్ట్లలో 650 వీకెండ్స్లలో గ్రాండ్ టెస్ట్లో నిజంగా 500 దాటలేదు. అంటే గ్రాండ్ టెస్ట్ 2 years సిలబస్ అంత ఉంటుంది కానీ అది వాళ్ళు అర్థం చేసుకో. అరే నువ్వు ఇప్పుడు డిమోటివేట్ ఏమవుతుంది తెలుసా, ఏడుస్తారు, హెడేక్ వస్తుంది, ఇదవుతుంది, దానికే అవుతుంది, చేతులారా వేసుకునే మిస్టేక్ అది దానికే టైం వేస్ట్ అవుతుంది. దానికంటే ఎక్కడ మిస్టేక్స్ అనలైజ్ చేసుకుంటే టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి కదా. అదే నువ్వు గ్రాండ్ టెస్ట్లు పెట్టేసరికి అందరికీ పడుతున్నాయి మార్క్స్, తగ్గిపోతున్నాయి అందరికి. వస్తే మార్క్స్ మేబీ ఒకళ్ళకో ఇద్దరికో ఎక్కువ రావచ్చు, అది చెప్పినది ఎక్స్క్లూడింగ్ పాపులేషన్ ఫ్రమ్ ది సొసైటీ, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ అమాంగ్ us. సో అదే అందరికీ తగ్గుతున్నాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం పరిస్థితి. ఇంకోటి అర్థం చేసుకో, వీకెండ్ పెట్టేది ఓన్లీ 2 chapters మీద పెడతారు, గ్రాండ్ టెస్ట్ పెట్టేది 2 years సిలబస్ అంతా పెడతారు. వాళ్ళు అర్థం చేసుకో. మనకి వీకెండే చక్కగా గుర్తుండదు, లాస్ట్ 2 weekends పెట్టిన టాపిక్ గుర్తుండదు, నీకు ఇంకా 2 years అంతా ఎట్లా గుర్తుంటుంది? ఈ గ్రాండ్ టెస్ట్ పెట్టేది ఎందుకు? ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతానే పెడతారు నీకు, అర్థం చేసుకో. మరి ఇంప్రూవ్ అవ్వు కదా, మరి ఏడుస్తూ డిమోటివేట్ అయితే ఏం లాభం చెప్పు? ఇంప్రూవ్ అవ్వాలి అనే పెడుతున్నారు, యూటిలైజ్ చేసుకోదాన్ని మంచిగా. భయపడద్దు. అరే భయపడితే ఏమొస్తుంది? దానివల్ల వేస్ట్ టైం బొక్క, ఫస్ట్ ఏడవడానికి ఎందుకే భయపడడం? ఏం అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. బాయ్ చెప్పు. బాయ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్.